వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తమ సొంత ఊరు కాదు, మాట్లాడే భాష రాదు, అటు ఇటు తిరిగేందుకు దిక్కులేదు, కేవలం ఇటుకలు ఇసుకల మధ్య బాల్యం కరిగిపోతున్న వేలాది మంది వలస కార్మికుల పిల్లల జీవితాలలో హైదరాబాద్ నగరం ఒక సరికొత్త వెలుగును నింపుతోంది. అవును, బతుకు తెరువు కోసం ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వలస వస్తున్న కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వర్క్ సైట్ స్కూల్స్ విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. నిర్మాణ రంగ స్థలాలు, ఇటుక బట్టీల వద్దే తాత్కాలిక పాఠశాలలను ఏర్పాటు చేసి వలస పిల్లలకు చదువుతో పాటు 100% రక్షణ కల్పిస్తున్న ఈ అద్భుతమైన విద్యా మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అసలు ఈ వర్క్ సైడ్ స్కూల్స్ ఎలా పనిచేస్తాయి, అక్కడ పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సాధారణంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఐటీ కారిడార్లలో భవన నిర్మాణాల కోసం వేలాది మంది ఇతర రాష్ట్రాల కార్మికులు హైదరాబాద్ వస్తుంటారు. అయితే తల్లిదండ్రులు పనిలో బిజీగా ఉండటం వల్ల చిన్న పిల్లలు ఆ నిర్మాణ ప్రాంతాల్లో ప్రమాదాల బారిన పడటం లేదా చదువుకు పూర్తిగా దూరమై బాల కార్మికులుగా మారడం జరుగుతుంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా విద్యాశాఖ, కార్మిక శాఖ మరియు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సరిగ్గా ఆ నిర్మాణ సైట్ల లోపలే తాత్కాలిక క్లాస్ రూమ్ లను ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తల్లిదండ్రుల కళ్ళ ముందే పిల్లలు సురక్షితమైన వాతావరణంలో అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఇసుక దిబ్బల మీద ప్రమాదకరమైన క్లేన్ల కింద తిరగాల్సిన పిల్లలు ఇప్పుడు స్కూల్ బ్యాగులు తగిలించుకుని క్లాసుల్లో కూర్చుంటున్నారు. ఈ వర్క్ సైడ్ స్కూల్స్ సాధిస్తున్న అతిపెద్ద విజయానికి ప్రధాన కారణం పిల్లలకు వారి మాతృభాషలోనే విద్యా బోధన చేయడం. ఒడిశా నుండి వచ్చిన పిల్లలకు ఒడియాలో, ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన పిల్లలకు హిందీ భాషలోనే చదువు చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆయా రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా విద్యా వాలంటీర్లను, ఉపాధ్యాయులను రప్పించి ఇక్కడ నియమించింది. దీనివల్ల భాష సమస్యలు లేకుండా పిల్లలు ఎంతో ఉత్సాహంగా చదువుకుంటున్నారు. అంతేకాదు, వీరిని మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ మరియు యూనిఫామ్లను కూడా అందజేస్తున్నారు. ఒకవేళ ఆయా ప్రాజెక్టులు పూర్తయి తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి లేదా సొంత ఊరికి వెళ్లినా వీరి చదువు పాడవకుండా ఆన్లైన్ ద్వారా ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. విద్యా హక్కు చట్టాన్ని నిజమైన అర్థంలో అమలు చేస్తూ వలస పిల్లల హక్కులను కాపాడటంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో నిర్మాణ స్థలాల్లో చిన్నారులు ప్రమాదవశాత్తు గుంతల్లో పడటం లేదా గోడలు కూలి చనిపోవడం లాంటి విషాదాలు మనం చూసాం. కానీ ఈ వర్క్ సైడ్ స్కూల్స్ ప్రారంభమైన తర్వాత అలాంటి ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. చదువుతో పాటు ఆటపాటలు, డ్రాయింగ్స్ మరియు క్రాఫ్ట్ వర్క్స్ నేర్పిస్తూ పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. ఒక హైదరాబాద్ పరిధిలోనే వందలాది మంది వలస కార్మికుల పిల్లలు ఈ బడుల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ హ్యూమనిటేరియన్ అప్రోచ్ ను చూసి ఇతర మెట్రో నగరాలు కూడా హైదరాబాద్ మోడల్ ను పరిశీలిస్తున్నాయి. నిజమైన అభివృద్ధి అంటే కేవలం స్కై స్క్రాపర్స్, ఐటీ బిల్డింగ్లు నిర్మించడం కాదు, ఆ బిల్డింగులను నిర్మిస్తున్న శ్రామికుల పిల్లల భవిష్యత్తును కూడా నిర్మించడం అని హైదరాబాద్ లోని వర్క్ సైడ్ స్కూల్స్ నిరూపించాయి. ఈ చిన్నారుల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వే తెలంగాణ విద్యా వ్యవస్థ సాధించిన అసలైన విజయం. మరి వలస కార్మికుల పిల్లలకు చదువు, భద్రత అందిస్తున్న ఈ వర్క్ సైడ్ స్కూల్స్ విధానంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.